భూమిని సారవంతం చేశారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తూ తక్కువ మంది కూలీల సాయంతో ఎక్కువ భూమిని సాగులోకి తెస్తున్నారు. వర్షపు నీరు వృధా కాకుండా బావుల్ని రీఛార్జ్ చేస్తున్నారు. కరెంటు ఉన్నప్పుడు వాటర్ సంప్లను నింపి, కరెంట్ లేనప్పుడు వాటి సాయంతో పంటలకు నీరందిస్తున్నారు. పాలీహౌస్లలో మార్కెట్ డిమాండ్ ఉన్న పూలను ఉత్పత్తి చేస్తున్నారు. యాంత్రీకరణతో అధిక దిగుబడి సాధిస్తూ అందరి చేత శభాష్ అని ప్రశంసలు పొందుతున్నారు. మట్టి మనుషులుగా పుడమి తల్లిని నమ్ముకుని వ్యవసాయం చేసే రైతన్న మారుతున్న కాలానికి అనుగుణంగా మారాలి. లేదంటే వారికి కష్టాలు కన్నీళ్లే మిగులుతాయి. ఆరుగాలం కష్టపడ్డా చివరికి పెట్టుబడి కూడా మిగలని పరిస్థితులు ఎదురవుతాయి. అష్ట కష్టాలు పడ్డా అప్పులే తప్ప లాభాలు లేని పరిస్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతన్నలను చూసి చలించిపోయారు కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్కు చెందిన న్యాయవాది వెల్ముల రమణారెడ్డి. వృత్తి అడ్వకేట్ అయినా అన్నదాతల ఇబ్బందులపై దృష్టి కేంద్రీకరించి వ్యవసాయం మొదలుపెట్టారు. వ్యవసాయంతో నలుగురికి ఉపాధి కల్పించడంతో పాటు బంగారం లాంటి పంటలు పండించాలని సంకల్పించాడు. ఆయన సంకల్పానికి రిటైర్డ్ ఉద్యోగి అయిన తండ్రి రంగారెడ్డి తోడయ్యాడు. ఇంకేముంది, తండ్రి కొడుకులు ఇద్దరూ రాళ్లు రప్పలు బొందలతో వ్యవసాయానికి అనుకూలంగా లేని చిప్పలపల్లి శివారులోని తమకున్న 61 ఎకరాల భూమిలో 20 ఎకరాలను సాగుబడికి యోగ్యంగా మార్చారు. ఎకరం భూమిలో 20 గుంటల విస్తీర్ణంకు 1 చొప్పున 2 పాలీహౌజులు నిర్మించారు. అందులో 35 లక్షల వ్యయంతో జర్బరా పూలతోట పెట్టారు. ఎల్లో, రెడ్, వైట్, పింక్ 4 రకాల జర్బెరా మొక్కల్ని 28,000 వరకు పెంచుతున్నారు. వాటిని పసిపిల్లల మాదిరిగా చూసుకుంటూ మంచి దిగుబడి సాధిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో పాలీహౌజులో జర్బెరా పూలతోట పెంచడం జిల్లాలోనే ప్రథమం. జర్బెరా మొక్కలకు డ్రిప్ ద్వారానే నీటితో పాటు మందులు అందిస్తారు. ఎప్పటికప్పుడు వాతావరణంలోని మార్పులను గమనిస్తూ మొక్కలకు కావలసిన చల్లదనాన్ని అందిస్తారు. సాంకేతిక పరిజ్ఞానంతో నూతన వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ జర్బెరా పూలతోట సాగు చేస్తున్నారు. వీరికి గత 8 మాసాల నుంచి దిగుబడి వస్తుండటంతో నిత్యం మార్కెట్కు 3,000 పూలు పంపిస్తున్నారు. మొదట్లో పాలీహౌజులను చూసిన వారు ఈ భూమిలో పూలు పూస్తాయా అంటూ చాలా మంది విమర్శిస్తూ నిరుత్సాహానికి గురిచేశారు. అయినా వీరు వెనక్కి తగ్గకుండా ముందుకెళ్లారు. దీనిపై తండ్రి వెల్ముల రంగారెడ్డి ఏమంటున్నారంటే, ఒడిదొడుకులతో మస్తు తిప్పలైంది. కానీ ఈ మొదట్లో పెట్టిన తర్వాత 70 రోజులకు పూలు వచ్చినాయి. పూలను మార్కెట్ చేయాలంటే కూడా మొత్తం ఎంతో తిప్పలైంది. దాన్ని అధిగమించి ఇప్పుడు మాత్రము చాలా సులభం అనిపిస్తుంది. ప్రతి రైతు ఇటువంటిది ప్రతి విలేజ్లో ఒక 5 ఫామ్ హౌస్లు ఉండాలని నా కోరిక అన్నట్టు. అట్లా అంత మంచిది. ఇది వాతావరణాన్ని సమతుల్యంగా చేసుకునే పరిస్థితి ఇక్కడ ఉంది. ఏ టైంలో ఏ పంట అయినా తీయగలుగుతాం. అందుకొరకు ఒక పువ్వులే కాదు, కూరగాయలు అన్నీ ఇందులో పండియవచ్చు. ఏ సీజన్ అనుకుంటా, ఎండాకాలంలో కూడా వానాకాలంలో కూడా పండియచ్చు. దీనిలో వాటర్ కానీ ఏది కానీ ఇందులో పోదు, ఎండ కానీ పడదు. అందుకొరకు మన కంట్రోల్ మనం చేసుకోవచ్చు. వాటర్ చాలా తక్కువ తీసుకోగలుగుతుంది. ఇందులో ఒక 15 నిమిషాలలో ఒక 20 గుంటలు, ఒక 15 నిమిషాలే వాటర్ పెట్టవలసి ఉంటుంది. వాటరు ఎంతో సేఫ్ సైడ్ ఉంటుంది. మేము 20 గుంటలు పెట్టగలిగినాం. కానీ 10 గుంటలు కూడా చిన్న రైతులు పెట్టుకోవచ్చు. ఇప్పుడు చిన్న రైతులకు ప్రోత్సాహంగా గవర్నమెంట్ మేము పెట్టుకున్నప్పుడు 50% ఉండే, ఇప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వంలో 75% చేసిండ్రు. కాబట్టి చిన్న రైతుకు చిన్నగా ఒక 10 లక్షలతో కూడా అవుతుంది. 7,05,000 సబ్సిడీ ఉంటుంది. 2,50,000 రైతు భరించి నిర్మించినట్టయితే చాలా బాగుంటుంది ఇది అని నేను చిన్న రైతులకు కూడా సలహాలు ఇస్తున్నాను. ఒక్కసారి పెట్టిన మొక్కలు 3.5 ఏళ్ల వరకు దిగుబడినిస్తాయని రంగారెడ్డి తెలిపారు. పాలీహౌజులలో అడవి పందుల, కోతుల బెడద లేదంటున్నారు.
దగ్గరలో సరైన మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరుకు పూలను సప్లై చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఓ బొలేరా వాహనం, ఆటోను సైతం ఏర్పాటు చేసుకున్నారు. పూలు కోసిన రోజునే పకడ్బందీగా ప్యాక్ చేసి మార్కెట్కు తరలిస్తున్నారు. ఇలా ప్యాక్ చేసిన పూలు వారం 10 రోజులైనా చెడిపోకుండా తాజాగా ఉంటాయని రంగారెడ్డి తనయుడు రమణారెడ్డి తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ సహకారం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మన వ్యవసాయాన్ని కూడా ఒక పరిశ్రమ లెక్క తీర్చుకోవాలని ఒక ఆలోచన నాకు వచ్చింది. దానికి అనుగుణంగా మనకు గవర్నమెంట్ కూడా చాలా రాయితీలు ఇస్తున్నది, ప్రోత్సాహాలు ఇస్తున్నది. దాన్ని ఉపయోగించుకొని మనము పట్టుదలగా పనిచేస్తే మనం ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దామన్న ఒక మంచి ఆలోచనతో అన్ని రాళ్ళు గుట్టలు ఉన్నటువంటి ల్యాండ్ను తీసుకొని దాన్ని చదును చేస్తూ కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఒక 1 ఎకర్లో జర్బరా ఫ్లవర్స్ వేసి దాన్ని సక్సెస్ చేసి మార్కెట్ చేస్తున్నాం ఈరోజు. దాని వెనుక మేము పడ్డ శ్రమ చాలా ఉంది. దాని వెనుక చాలామంది నిపుణుల యొక్క సలహాలు, సహాయాలు, మేము కూడా ప్రత్యక్షంగా తిరగడము, మార్కెట్ను చూడడము, ప్రతిదీ కూడా చాలా కష్ట నష్టాల కూర్చి ఈరోజు చాలా సక్సెస్గా ఉన్నాము. చాలామంది రైతులు వచ్చి మమ్మల్ని అడ్వైస్ తీసుకుంటున్నారు. అదేవిధంగా పెండాల్స్, కూరగాయల పందిర్లు, ఒక 2 ఎకరాల్లో ఆల్రెడీ కూరగాయల పందిర్లు వేశాము. ఇంకా కూడా 3 ఎకరాలు వేస్తున్నాము. వీటికి కూరగాయలకు మరియు ఫ్లవర్స్కి వాటర్ అనేది చాలా తక్కువ పడుతుంది. మనం ఎప్పుడైతే పొలంతో కంపేర్ చేసినప్పుడు దానిలో ఒక 10% కూడా పట్టదు. ప్రతిఫలంలో చాలా ఎక్కువ ఉంటుంది, పనిలో కూడా చాలా తక్కువ ఉంటుంది. సో మనం యూటిలైజ్ చేసుకోవాలన్న ఒక ఆలోచనతో ఇంకా కూడా పాలీ హౌస్ చేద్దామని ఒక నిర్ణయంలో ఉన్నాము. ఇంకా ఒక ఎకరం పందిరి వేయాలంటే ఒక 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. దానికి ఇప్పుడు గవర్నమెంట్ 1 లక్ష రూపాయలు మనకు సహాయం చేస్తుంది. అదేవిధంగా పాలీ హౌస్ వేస్తే గతంలో 50% మాత్రమే సబ్సిడీ వచ్చేది. ఈ కొత్త గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 75% దాన్ని పెంచారు. రైతులకు సరైన అవగాహన లేక మూస పద్ధతిలో వ్యవసాయం చేస్తూ నష్టాలను కొని తెచ్చుకుంటున్నారని రమణారెడ్డి అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తూ పంటలు సాగు చేస్తే మంచి దిగుబడితో లాభాలు పొందవచ్చని తెలిపారు. తాము పాలీహౌజులను 50% సబ్సిడీతో ఏర్పాటు చేయగా ప్రస్తుతం ప్రభుత్వం 75% సబ్సిడీ ఇస్తుందని, రైతులు వాటిని సద్వినియోగం చేసుకుని తక్కువ నీటితో ఎక్కువ పంట పండించి లాభాలు గడించవచ్చని రమణారెడ్డి సూచిస్తున్నారు. ప్రస్తుతం మరో 2 పాలీహౌజులు ఏర్పాటు చేసి అందులో కూరగాయలు పండించబోతున్నామని తెలిపారు. మాకు ఉన్న బోర్ వాటర్ కూడా ఒక డ్రాప్ వేస్ట్ కాకుండా అన్ని బాయిలలోకి వచ్చేటట్టు, అదేవిధంగా మేము అంకాపూర్ కూడా వెళ్ళి చూశాను. అక్కడ సర్ఫేస్ ట్యాంకులు కట్టి వాటర్ను స్టోర్ చేసుకొని, ఈ కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు కదా, అట్లా ఆ విధంగా ఆ వాటర్ను యూజ్ చేసుకునే పద్ధతి మనకున్న 1/2 ఇంచ్ బోర్లు, ఇంచ్ బోర్లు అన్నీ కలిపి అందులో పడతట్టు చేసి దాని ద్వారా డెలివరీ చేసుకొని మనం పొలం కూడా చేసుకోగలుగుతున్నాము. కాబట్టి నేను కొంచెం నా యొక్క అడ్వైజ్ ఏంటంటే తక్కువ వాటర్ తోటి వచ్చే వాటిని తీసుకుంటే రైతులకు ప్రొడక్షన్ కూడా బాగుంటుంది. చేయడం వలన కూడా మొక్కలకు కలుపు లాంటిది కూడా ఏం రాకుండా ఉంటుంది. దానివల్ల ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు మనకు మల్చింగ్ షీట్ మీద కూడా మన గవర్నమెంట్ వారు సబ్సిడీ ఇస్తున్నారు. మన రైతులకు తెలియకుండా చాలామంది ఇప్పుడు విత్తనాలకు కూడా ఇస్తున్నారు. మనకు తెలియక మనం అవన్నీ అవేర్నెస్ లేక మనము కోల్పోతున్నాము. కాబట్టి ప్రతి రైతు కూడా ఒకసారి హార్టికల్చర్ ఆఫీస్కి వెళ్ళడము, అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళడము నేర్చుకోవాలి. నేర్చుకొని వాళ్ళ యొక్క సూచనల మేరకు మనం పంటలు వేసుకోవడం, మందులు వాడడం చేస్తే సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మీరు వాటర్ కానీ మందులు కానీ ఎట్లా వాడుతున్నారు? మ్యాన్ పవర్తో వాడుతున్నారా, ఓన్లీ మిషన్? మేము తీసుకున్న సిస్టమ్ నెటాఫిమ్ కంపెనీ వాళ్ళతోటి మాకు టోటల్గా వాళ్ళు చాలా న్యూ సిస్టమ్ ఇచ్చారు. మాకు మ్యాన్ పవర్ అనేది చాలా తక్కువ అవసరం. మ్యాన్ పవర్ లేకుండా కానీ మేము వెళ్ళ తీసుకునే స్థితి ఉన్నది ఈరోజు. ఎట్లా అంటే మందులు కరెంట్ సిస్టమ్ ద్వారానే స్ప్రే చేయడము, డ్రిప్ ద్వారానే మందులు, వాటరు కరెంట్ సిస్టమ్ ద్వారా స్ప్రే చేయడము, ప్లానింగ్ అంతా నెటాఫిమ్ కంపెనీ వాళ్ళ దగ్గర ఉండి అంతా చేశారు. మాకు వెల్లో కూడా ఒక వాటర్ డ్రాప్ ఎక్కడ కూడా వేస్ట్ పోనీయం. ఈవెన్ రైన్ వాటర్ కూడా, వర్షపు నీళ్ళు కూడా మేము మా వెల్లో కలిసేటట్టు చేసుకున్నాము.
రమణారెడ్డి వృత్తిరీత్యా అడ్వకేట్ కావడంతో ఆయన 4 ప్రాంతాలు తిరిగి మార్కెట్ మెలకువలు తెలుసుకుంటున్నారు. పాలీహౌస్ పంటల సాగులో మెళకువలు తెలుసుకుంటున్నారు. తండ్రి రంగారెడ్డి మాత్రం వ్యవసాయ క్షేత్రానికే పరిమితమై పుడమి తల్లి ఒడిలో బంగారం పండించే ప్రయత్నం చేస్తున్నారు. నూతన సాంకేతిక విధానాల సాయంతో వాటర్ పంపింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. భూమిలో పడ్డ వర్షపు నీరు వృధా కాకుండా బావిలో రీఛార్జ్ అయ్యేలా చేశారు. వ్యవసాయ క్షేత్రంలోని ఎత్తైన ప్రాంతంలో 2 సంపులు నిర్మించారు. కరెంటున్నప్పుడు బావి నుంచి నీటిని ఆ సంపులకు పంపింగ్ చేసి కరెంటు లేనప్పుడు వాటి నుంచి పంటలకు సాగునీరు సరఫరా అయ్యేలా ఏర్పాటు చేశారు. 2 ఎకరాల్లో పందిరి వేసి కాకర సాగు చేసి 2 లక్షల ఆదాయం పొందారు. పందిరి కింద ప్రస్తుతం మల్చింగ్ పద్ధతిలో టమాటా సాగు చేస్తున్నారు. 5 ఎకరాల్లో వరి పంట వేశారు. మరో 2 ఎకరాల్లో పందిరి వేసి కూరగాయల తోట పెట్టాలని యోచిస్తున్నట్లు తండ్రి కొడుకులు ఇద్దరు తెలిపారు. పాలీహౌస్ డ్రిప్లకు సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం ఉపాధి హామీ క్రింద డ్రిప్ పైప్లైన్ వేయిస్తే బాగుంటుందంటున్నారు రంగారెడ్డి. అదేవిధంగా అటవీ ప్రాంత సమీపంలోనే పంటలు సాగు చేస్తున్న తమలాంటి వారి కోసం అటవీ భూముల చుట్టూ ప్రభుత్వం కంచెలు ఏర్పాటు చేస్తే అడవి పందులు, కోతుల నుంచి పంటలు కాపాడుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. రైతులు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలను సద్వినియోగం చేసుకుని తక్కువ నీటితో ఎక్కువ దిగుబడిని సాధించే పంటలు వేసి లాభం పొందాలని కోరుతున్నారు. మల్చింగ్ సీటు ద్వారా లేబర్ ఖర్చు చాలా తక్కువ. మల్చింగ్ సీటు వేసి పంట తీసినట్టయితే నేను కాకర తీసింటి, కాకర చాలా బాగా వచ్చింది నాకు. లేబర్ ఖర్చు తక్కువైంది, వాటర్ కూడా తక్కువ, అన్ని విధాల మంచి పంట తీయగలిగినాను. దాని కిందనే కొంత టమాటా కూడా వేసి ఇప్పుడు టమాటా కూడా పండ్లు వస్తున్నాయి. ప్రతి రైతు కూడా ఈ పందిళ్ళు వేసి మేము పందిళ్ళు వేసినప్పుడు 60% సబ్సిడీ ఉండే, ఇప్పుడు 100% ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చేసిండు. కాబట్టి ఈ సద్వినియోగాన్ని అందరు రైతులు ఉపయోగించుకోవాలి. నైట్లో అడవి పందుల బాధ బాగా విపరీతంగా ఉంది. ఇందుకొరకు అడవి సంరక్షణ కూడా అవుతుంది. ఎట్లా అంటే రైతు యొక్క పొలంను అడవి గెట్లు నిర్ణయించి వాళ్ళ గెట్టు పన్న వ్యవసాయదారుని జంగల్కు మధ్యనున్న దాన్ని గవర్నమెంటు హద్దు నిర్ణయించి ఫెన్సింగ్ చేసినట్టయితే ఈ అడవి పందుల బాధ గిట ఉండదు అని అది గవర్నమెంట్ చేయించాలి. ఈ కందకాలు తవ్వి వేస్ట్ అయింది, అంత మొత్తం అడవి పందులు అవి వస్తున్నాయి. కందకాలు కాకుండా ఇట్లా ఫెన్సింగ్ చేసినట్టయితే ఏ రైతు కూడా జంగల్లోకి పోయి గొడ్డలు కామ కానీ ఏది కానీ కొట్టడు. కాబట్టి జంగల్ బాగా వృద్ధి చెందుతుందని నా యొక్క నమ్మకం. కృషి ఉంటే మనిషి రుచి అవుతాడని నిరూపిస్తున్నారు ఈ రైతన్న. సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తూ సెంటు భూమి చుక్క నీరు వృధా కాకుండా అద్భుతంగా పంటలు పండిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈ రైతన్నను ప్రతి అన్నదాత ఆదర్శంగా తీసుకుంటే రైతు నిజంగానే రాజులా బతకగలుగుతాడు. నామాపూర్ నుంచి వీడియో జర్నలిస్ట్ సతీష్తో కరస్పాండెంట్ విజయేందర్ రెడ్డి, సాక్షి న్యూస్, కరీంనగర్. మరిన్ని వివరాలు చూసే ముందు రైతు రాజ్యంలో చిన్న విరామం తీసుకుందాం. స్టే విత్ us.